హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మహిమా పూర్ణ వాల్గాస్. ఈరోజు నేను మీకు ఒక పికిల్ అయితే చూపించబోతున్నాను అనమాట. మనం ఇది ఎక్కువగా సమ్మర్లో అయితే దొరికేస్తాయి కదా, అదేనండి మన పనసకాయ పచ్చడి అనమాట. సేమ్ మనకి చికెన్ పికిల్స్ లానే ఉంటుంది. మేమైతే చిన్నవి 2 పనసకాయలు అయితే తీసేసుకున్నాము. దాన్ని వాష్ చేసేసి ఆ పైన గ్రీన్ కలర్లో ఉన్న పార్ట్ అంతా చెక్కేసుకోవాలి. అదిగో వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే తీసేసుకోవాలి. గ్రీన్ పార్ట్ అంతా తీసేసుకుని తరువాత గింజలు కూడా తీసేసుకోవాలన్నమాట. గింజలు కూడా తీసేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. ఇది కట్ చేసే ముందు చేతికి అండ్ కత్తిపీటకి ఆయిల్ అయితే ఫుల్గా రాసుకోవాలన్నమాట. జిగురు అన్నది అంటుకోకుండా ఉంటుంది మన హ్యాండ్స్కి. ఫైనల్గా ముక్కలు అయితే కట్ చేసేసారు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. గరం మసాలా, అల్లం, వెల్లుల్లిపాయలు. అల్లం 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు 100 గ్రాములు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని మూగుడైతే పెట్టేసుకుని దాంట్లో వేరుశనగ ఆయిల్ అయితే పోసేసామన్నమాట. వేరుశనగ ఆయిల్ పోసేసాక వీటెక్కాక మనం ముక్కలను అయితే వేయించేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే సరిపోతుంది. మనకి సమ్మర్లోనే ఇది కాయ దొరుకుతుంది కదా, పనసకాయ. శుభ్రంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే సరిపోతుంది. సేమ్ మనకి చికెన్ పచ్చడి ప్రాసెస్ అన్నమాట. చికెన్ పచ్చడి ఎలా పెడతామో అది కూడా ఇదే సేమ్. చికెన్ పచ్చడికి ఏమాత్రం తగ్గదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీన్ని ఒకసారి రెసిపీని అయితే చూసేసి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సేమ్ చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది కదా. మనకి టైం అయితే పట్టేస్తుంది, ఎర్రగా వేగాలి కదా. మనలో మన మాట ఫ్రెండ్స్, మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అల్లం మనం పేస్ట్ కింద పట్టేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి, అదైతే నూనెలో కూడా వేయించేసుకుందాం అన్నమాట. అది కూడా త్వరగా వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. 100 గ్రాములు అయితే తీసుకున్నాము. అల్లం 100 గ్రాములు, వెల్లుల్లి 100 గ్రాములు అనమాట. అండ్ ముక్కలు కింద కనిపిస్తున్నాయి కదా గోల్డెన్ కలర్, అలాగ వచ్చేదాకా వేయించేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేగాలండి. వేగకపోతే కనుక పచ్చడంతా పాడైపోతుంది అన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. అప్పుడు పచ్చడి అన్నది కూడా పాడవకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుందండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగిపోయిన తర్వాత మనకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. మనకి రుచికి సరిపడా సాల్ట్. మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇది ప్రాసెస్ అయితే కూడా ఎక్కువగానే ఉంటుంది. మొదటి అయితే పచ్చడి అయితే పెట్టేస్తుంది. పచ్చడి అయితే సూపర్గా పెడుతుంది అనమాట. పసుపు కూడా కొద్దిగా వేసేసి, కారం అయితే మనకి తగినంత కారం అండి. అంటే ఇప్పుడు మనకి గ్రేవీని బట్టి వేసుకోవాలి. మీకు మెజర్మెంట్ వచ్చేస్తే గనక నాకు 3 తవ్వల పనసకాయ ముక్కలు అయినాయి. పావు కేజీ అయితే కారం అయితే వేసేసుకోండి, సరిపోతుంది. గరం మసాలా వచ్చేసి ఒక 100 గ్రాములు వేసేసుకుంటే సరిపోతుంది. అవన్నీ వేసేసి బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలి. మనకి ఆయిల్ అయితే సరిపోలేదు కదా, కొద్దిగా ఆయిల్ అయితే పోసేసుకుందాము. ఆయిల్ ఏదైనా పచ్చడిలో పైకి తేలితేనే కానీ పచ్చడి అన్నది బాగుంటుంది అనమాట. ఆ గరం మసాలా అవన్నీ వేసేటప్పటికే స్మెల్ అయితే తినేయాలంత అలా అనిపించేసింది మాకైతే పెట్టినప్పుడు పచ్చడి. దీంట్లోకి మనం లెమన్స్ అయితే తీసేసుకుందాం. నేనైతే 6 కాయలు తీసేసుకుని శుభ్రంగా గింజలు లేకుండా అయితే రసం తీసేసుకుందాం అనమాట. పచ్చడి అయితే చల్లారిన తర్వాతే పోసుకోవాలి మనం. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు నిమ్మరసం పోయొద్దు. అది గ్రేవీ సరిపోలేదని కొంచెం అయితే కారం అయితే యాడ్ చేసేసాము. పచ్చడి అన్నది పూర్తిగా అయితే చల్లారిపోయింది. మనం నిమ్మరసం అయితే కలిపేసుకుందాం. పెద్ద కాయలు అయితే ఒక 7 తీసుకుంటే సరిపోద్ది. నాకు చిన్న పెద్ద ఉన్నాయి కాబట్టి అవి 6 తీసుకున్నాం అన్నమాట. మనకి పులుపు అది తెలుస్తుంది కదా, కొంచెం పులుపు లేదనిపిస్తే కనుక ఇంకో 2 కాయలు అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది రసం తీసి. ఆయిల్ అయితే పడుతుంది, ఆయిల్ అయితే పోసేసుకున్నాం. మనకి పచ్చళ్ళకి ఏదైనా సరే మనకి వేరుశనగ ఆయిల్ అయితే సూపర్గా ఉంటుంది కదా, అది లైన్ బ్రాండ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది. మనకి ఫైనల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇది అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటే 3 మంత్స్ 4 మంత్ ఈజీగా తినేయచ్చు. పైన అయితే కూడా 1 మంత్ పైన ఉంటుంది. మనకి టేస్ట్కి ఏం సరిపోలేదో చూసి కారం ఉప్పు కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఇది చికెన్ పచ్చడికి ఏమాత్రం తగ్గదు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా డబ్బాలో అయితే తీసేసాక అన్నం అయితే కలిపేసింది అత్తయ్య. తలొక ముద్ద తినేస్తున్నాం. సూపర్ అయితే ఉంది. చాలా బాగుందని చెప్పేస్తున్నాను, సూపర్గా ఉంది.
సేమ్ చికెన్ పికిల్స్ లానే అనిపించింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయి కూడా దీన్ని సూపర్ అని చెప్తుంది. కలిపేసి